అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బయట. దీనికి సమాధానం ఏం చెప్తారు? త్రిపుల్ గారు మా రియాక్ట్ అయిన విధానాన్ని ఎలా చూడాలంటారు? లక్ష్మణ్ గారు, మీకు అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మణ్ గారికి, మిగిలిన రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి అందరికీ నా నమస్కారం. అమ్మా టీవీ ప్రేక్షకులకు కూడా. లక్ష్మణ్ గారు, ఈరోజు లేకపోతే మాట్లాడినా ఏది మాట్లాడినా ఇక్కడ కూటమిలో ఏం విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ ఎక్కడైతే అది ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎక్కడైనా ఒక ఇది డిస్టర్బెన్స్ వస్తే ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది. అదే విధంగా హోమ్ మినిస్టర్ గారి అనిత గారు కూడా బాధ్యతలు గుర్తు చేస్తూ బాధ్యతను మీరు చేయండి అని చెప్పేసి మంత్రిని ఆయన ఒక హెచ్చరిక చేయడం జరిగింది. అదే విధంగా ఎస్పీ విషయంలో పేకాట ఆడిస్తున్నారని నాకు మెయిల్స్ వస్తున్నాయి, దాన్ని ఏదో పరిశీలించండి హోమ్ మినిస్టర్ కి, డీజీపీ గారికి చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఏదైనా కంప్లైంట్స్ వస్తే దాన్ని పరిశీలించమని చెప్పడము, దాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని, అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి విభేదాలని అర్థమా అని వీళ్ళకి. అదేవిధంగా లూలు మహల్లో కూడా కొన్ని ఏదైతే ఇవి ఉన్నాయో దాన్ని ఎత్తి చూపుతూ ఏదైతే నాయకులకి హెచ్చరిక చేయడం జరిగింది. ఇలా అదే విధంగా 2004లో 2005లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో 2180 ఎకరాలు SEZ లాక్కుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సమస్యలు పంటారు, కొన్ని సమస్యలు వస్తే దాన్ని హెచ్చరిస్తా ఉంటారు. ఆ మంత్రులు రియాక్ట్ అవ్వాలి, ఆ డీజీపీలు రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడము. అదే విధంగా బోండా ఉమా గారు ఏదంటే పొల్యూషన్ వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా ఫ్యాక్టరీలు పెడితే పొల్యూషన్ రాకుండా చేసుకోవాల్సిన పొల్యూషన్ ఫ్యాక్టరీలు పెట్టాలి. నిరుద్యోగం అనేది రూపుమాపాలంటే ఫ్యాక్టరీలు పెట్టుకుంటూ ముందుకు పోవాలి. అదే దీంట్లో కూడా ప్రజలకి హాని కాకుండా పొల్యూషన్ కూడా అరికట్టాలని ఉప్పాడులో కూడా మత్స్యకారులకు చెప్పాడు. ఇది మత్స్యకారులకి పొల్యూషన్ ద్వారా ఏదైతే ఫ్యాక్టరీలు వస్తున్నాయో వాటిని ఎంత త్వరలోనే పరిశీలిస్తానని చెప్పేసి వాళ్ళకు కూడా హామీ ఇచ్చాడు. ఇవన్నీ ప్రభుత్వంలో ఎక్కడైనా మైనస్ జరుగుతా ఉంటే దాన్ని రెక్కి చేసుకొని ప్రభుత్వాలు మంత్రులు హెచ్చరించడము, ముందుకు పోవడం అంటే అప్పుడు అది కరెక్ట్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ అన్పార్మెంట్స్ మాట్లాడినా, వాళ్ళ అవినీతి చేసినా, వాళ్ళు ఇంకేమి చేసినా నాయకులు 11 సీట్లు ఆ విధంగా సమర్థించాలా, అనిత గారిని సమర్థించాలా? ఎక్కడ లాంటి ప్రాబ్లం వస్తే హెచ్చరించాడు, అంతేగాని ఆమె సమర్థిస్తే ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ తప్పిదాలు జరుగుతాయి. అదే విధంగా ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్, ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని అది హెచ్చరించడము, దాన్ని సరిదిద్దడము ముఖ్యమంత్రి. ఇంకొకటి ప్రధానంగా వస్తుంది, ఒకటి ఇప్పుడు ఒక డిఎస్పీ, భీమవరం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఆరోపణలు వచ్చి నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అడిగినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఈయనెందుకు రియాక్ట్ అవ్వాలి? ఆ రియాక్ట్ అయిన విధానం, మీడియా ముందుకు వచ్చిన విధానం ఏ రకంగా వెళ్తుంది మీ కార్యకర్తలకి? అవును లక్ష్మణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదు వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ కి ఇంటిమేట్ చేశాడు. ఈయన త్రిపుల్ ఏమంటున్నాడు, అతను మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి కాదు అని చేశాడు. ఇన్వెస్టిగేషన్ లో అతను కరెక్టా లేదా, వచ్చిన కంప్లైంట్స్ కరెక్టా అనేసి ఒక సమస్యని పరిష్కరిస్తారే గాని పవన్ కళ్యాణ్ ని గుడ్డుగా నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంటే ఫిర్యాదులు వచ్చేంత మాత్రం అది కరెక్ట్ అయి ఉండదు. అదే విధంగా త్రిపుల్ కూడా దాన్ని సమర్థించడం అనేది కూడా ఆయన కూడా ఎంతవరకు ఉంటుంది. అందుకని ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఏది ఎవరు ఏదినో వాళ్ళకి న్యాయం జరగాలి. అది త్రిపుల్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేది పక్కన పెట్టేది. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ పైన కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఏదైతే అనుకుంటారో వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు ప్రభుత్వం ఉందే గాని వీళ్ళు ఏ మాత్రం ఒక గ్యాప్, శ్రీమంత గ్యాప్ కనపడితే ఆయనకి సంబంధం లేకపోయినా ఆయనకి సంబంధం లేకపోయినా వేరే శాఖలను కూడా పట్టించుకుంటున్నందుకు చాలా గ్రేట్ అని వ్యంగ్యంగా మాట్లాడటం మీకు కనిపించలేదా? డిప్యూటీ సీఎం అంటే అన్నిట్లో ఆయనకి శాఖ ఉన్నా
డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది. ఆ డిప్యూటీ సీఎం అన్ని అది ఏదన్నా ఉంటే కంప్లైంట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత వ్యక్తి అయినా ఆయనకు బాధ్యత లేకుండా పోవడం ఏంటి? అన్ని శాఖల్లో ఉంటుంది, అన్ని అధికారాల్లో ఉంటాయి. ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించడము, దాన్ని సరైన దానిలో పెట్టడము పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అవుతారు, దాన్ని పరిష్కరించే బాధ్యత ఆయన ఉంది. మరి వైసీపీ ఆరోపణలు ఎలా చూడాలంటారు? వైసీపీ ఆరోపణలు నెలకి 150 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం ఇస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఈ వార్తలు ఎలా చూడాలంటారు? నిజంగా 150 కోట్లు అందుతున్నాయా మీ పవన్ కళ్యాణ్ గారు? చెప్పారు మద్యంలో ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరి పాత్ర ఉంది, అది ఇసుకలో, మద్యంలో, మట్టిలో, మైన్స్ లో, భూముల్లో, దేవాదాయ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో ఎన్ని రకాలుగా అవినీతి జరిగిందని తవ్వే కొద్దికి అవినీతి బయట వస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని విమర్శించడం అనేది ఇది సిగ్గుచేటు పని. ఇలాంటి ఇప్పుడు దొంగ అనడం ఎంతవరకు కరెక్ట్? అవినీతి చేసి పీకల్లోతో అవినీతిలో మునిగిపోయి 151 సీట్లు 11 సీట్లకు తీసుకొని వచ్చి సరిగా పరిపాలించకుండా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు జైల్లో పెట్టడం, వాళ్ళని అన్పార్ట్మెంట్ ఆడము, ఈ కార్యక్రమాలంతా చేసింది గత ప్రభుత్వం చేసినారు. కాబట్టి ప్రతిపక్షంలో ఈరోజు 11 సీట్లతో నిలబడింది. మళ్ళీ వీళ్ళు పవన్ కళ్యాణ్ 150 కోట్లు అంటే ఈరోజు చూడండి, ఆయన వచ్చే జీతం కూడా తలా 5,000 లెక్కన పీఠాపురంలో పేద విద్యార్థులకు ఇచ్చి ఆయన ఇచ్చేస్తున్నాడు. ప్రతి రూపాయిని రేగల్లి లక్ష్మణ్ కూడా జనసేన పార్టీలో ఉన్నాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్కి ఆయన బాగా అభిమాని. ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు తీసినా కొన్ని 100 కోట్లు ఎత్తి పెట్టుకోండొచ్చు. ఈరోజు కూడా ఆయన అప్పుల్లో ఉన్నాడు. ఈరోజు పార్టీని కూడా నడిపే పరిస్థితుల్లో లేదు ఆయన. అన్ని తెలుసు, కానీ రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి ఈరోజు రాజకీయంగా మాట్లాడుతున్నారే కానీ ఇక్కడ ఎక్కడా కానీ పవన్ కళ్యాణే కానీ అవినీతికి పాల్పడినా లేదు. 200 కోట్లు వస్తుందని 6 నెలలకి. అలాంటి సినిమాను వదులుకొని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి చేయాల్సిన అవసరం లేదు, అవినీతి చేసి ఒక మాట పడాల్సిన అవసరం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి లేదు. కానీ ప్రతిపక్షాలు ఏమంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి బురద జల్లుతాడు, కడుక్కునే బాధ్యత మాది కాబట్టి కడుక్కుంటా ఉంటాం. కానీ ఇక్కడ ఏదో చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఈ రోజు ఏదైనా ఒక మాట చెప్పితే, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే అడుగులు పల్లెల్లో రోడ్లు లేకపోతే పంచాయతీ శాఖ మంత్రి అవి వెంటనే వాటికంతా రోడ్లు వేయించడం జరిగింది. చెప్పులు లేకుండా తిరుగుతుంటే సొంత డబ్బులతో పల్లెలకి చెప్పులు పంపించారు.